ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ ఐడియాస్ బై రాధిక. ఎలా ఉన్నారు చూసే వాళ్ళైతే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయటమే కాదండి, పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దీనివల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది. సో ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చి నేను హెయిర్ పెరగడానికి ఒక ఆయిల్, ఒక హెయిర్ ప్యాక్ చూపించబోతున్నాను. ఇదే ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే ఆల్రెడీ ఇవి నేను వాడుతున్నానండి. నేను ఆల్రెడీ ఒక 40 డేస్ నుంచి వాడుతున్నాను. ఇవి ఎప్పటి నుంచో తెలుసు, ఇవి మనం ఎప్పటి నుంచో వాడుతున్నవేనండి. అమ్మ వాళ్ళ కాలం నుంచి వాడుతున్నవే. చిన్నప్పుడు నేను కూడా వాడాను. కానీ ఇప్పుడున్న మన ఫ్యామిలీలో చిల్డ్రన్స్ మీద దృష్టితో ఇవన్నీ మనం మర్చిపోతున్నాము. అందుకని మీకు ఒకసారి గుర్తు చేయాలనుకుంటున్నాను. నేను కూడా వాడుతున్నాను ఒక 40 డేస్ నుంచి. నా హెయిర్ అంతకుముందు చాలా లాస్ అయ్యిందండి. ఇలా పట్టుకుంటే హెయిర్ వస్తూ ఉండేది. అలాంటిది ఇది వాడిన తర్వాత హెయిర్ అనేది లాంగ్ అయింది, స్ట్రెంగ్త్ బాగుంది, థిక్ అయిపోయింది, షైనీ అయ్యింది. చాలా అంటే చాలా రిజల్ట్ ఉందండి. నాకైతే బాగా వర్క్ చేసింది. సో అందుకే మీ అందరికీ నేను చెప్పాలనుకుంటున్నాను, మీకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అందుకే ఈరోజు మీకు ఈ 2 ఐటమ్స్ని పరిచయం చేయాలనుకుంటున్నాను. ఒకటి వచ్చి హెయిర్ ఆయిల్ అండి, ఇంకొకటి హెయిర్ ప్యాక్ అండి. ఇవి న్యాచురల్ అండి, హోమ్ మేడ్, మనం ఇంట్లోనే చేసుకొని వాడుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. హెల్దీ అండి. ఇవి మన హెయిర్ చాలా హెల్దీ అవుతుంది. నాకైతే నిజంగా చాలా చాలా బాగా రిజల్ట్ వచ్చిందండి. నాకు హెయిర్ అనేది లాంగ్, మీరు చూడొచ్చు లాంగ్ లేదు కదా అనుకోవచ్చు, కానీ నేను ఎవ్రీ మంత్ కట్ చేస్తూనే ఉంటాను హెయిర్. మా వాటర్ వచ్చి సాల్ట్ వాటర్ అండి, అందుకే నాకు హెయిర్ బాగా పెరిగేది కాదు. కానీ ఈ ప్యాక్, ఈ ఆయిల్ వాడిన కాడ నుంచి హెయిర్ గ్రోత్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. హెయిర్ డ్యామేజ్ కూడా తగ్గిందండి. డాండ్రఫ్ ఉండేది, డాండ్రఫ్ పోయింది. హెయిర్ అనేది షైనింగ్ ఉంది, థిక్ వచ్చింది. సో ఇది నాకు బాగా పనిచేసి వర్క్ అయింది కాబట్టి మీ దాకా తీసుకురావాలనుకుంటున్నాను. సో మీరు కూడా చూడండి, మీకు కంపల్సరీ నచ్చుతుంది. సో ట్రై చేయండి. అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మందార తైలం ఎలా తయారు చేయాలో మందార తైలం అంటే మీకు ఐడియా ఉంది కదా, ఆయిల్తో చేసేది. ఈ మందార తైలానికి కావాల్సినవి ఒక 15-20 మందార పూలు మరియు కొబ్బరి నూనె వచ్చి 100 గ్రామ్స్ దాకా తీసుకోవాలి. లేదు ఇంకా పువ్వులు ఎక్కువ ఉన్నాయి అనుకుంటే మనం 1/2 kg దాకా తీసుకోవచ్చు. ఒకవేళ మనకు మందార పూలు దొరకకపోతే మందార పొడి దొరుకుతుందండి సూపర్ మార్కెట్స్లో, తెచ్చుకొని కూడా వాడచ్చు. ఓకేనండి, ఇప్పుడు మందార తైలం ఎలా తయారు చేయాలో చూద్దామా. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని దానిలో కొబ్బరి నూనె వేసుకోవాలండి. మనం వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో అసలు పెట్టుకోకూడదు. తర్వాత మనకు తీసుకున్న మందార పువ్వులన్నీ తొడాలు తీసేసి మొత్తం వేసుకోవాలి దానిలో. మీకు మందార పువ్వులు దొరకకపోతే మందార పొడి వాడుకోవచ్చు, చెప్పాను కదండి. అదైతే ఒక 2 టీ స్పూన్స్ వేసి మనం వాడుకోవచ్చు. ఇలా మనం కలుపుతూ ఉంటే మందార పూలన్నీ బాగా మెల్ట్ అయిపోతాయి దానిలో, అంటే బాగా సన్నగా తయారవుతుంది. ఆ ఆయిల్ వచ్చి మనకి థిక్ ఎల్లో కలర్లో వస్తుందండి. ఆ ఎల్లో కలర్ వచ్చిందా తిప్పాలి. కొన్ని ఫ్లవర్స్ అయితే మనకి రెడ్ కలర్ కూడా వస్తాయి, అయితే ఈ ఫ్లవర్స్ అయితే ఎల్లో కలరే వస్తుంది. ఈ ఆయిల్ వల్ల మనకి ఏం బెనిఫిట్స్ ఉంటాయంటే హెయిర్ పెరుగుతుంది, ఒత్తుగా తయారవుతుందండి, మరి నల్లగా కూడా వస్తాయి జుట్టు, హెయిర్ స్మూత్ అండ్ షైన్గా వస్తుందండి. చూసారు కదండి, ఇది ఎల్లోగా వచ్చింది ఆయిల్. ఇంకా ఇప్పుడు మనము స్టవ్ పనిచేసుకొని దీన్ని పక్కన పెట్టి చల్లార్చుకోవాలండి. ఇలా చల్లారిన తర్వాత దీన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి, అంటే వడకట్టుకోవాలండి. చూడండి, ఇట్లా వడకట్టుకోవాలి. ఆయిల్ మొత్తం మనం గిన్నెలోకి వచ్చేటట్లు వడకట్టుకోవాలి. ఇలా వడకట్టిన ఆయిల్ని మనం గాజు పాత్రలో భద్రపరచుకోవాలండి. ఈ ఆయిల్ వచ్చేసి మనము తలస్నానానికి చేద్దామనుకున్న ముందు రోజు నైట్ అప్లై చేసుకుంటే మంచిదండి. లేదా అంత వీలు లేని వాళ్ళు 2-3 అవర్స్ ముందైనా అప్లై చేసుకొని తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయే ప్యాక్ని యూజ్ చేస్తే రిజల్ట్ చాలా బాగుంటుందండి. మనం ఇప్పుడైతే ఈ ఆయిల్ని చూసేసాం కదా, నెక్స్ట్ మనం హెయిర్ ప్యాక్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ఈ హెయిర్ ఆయిల్ని వీక్లో 2 times or 3 times వాడితే చాలా బాగుంటుందండి. సో నెక్స్ట్ మనం హెయిర్ ప్యాక్ని చూద్దామండి. ఈ హెయిర్ ప్యాక్, ఈ హెయిర్ ఆయిల్ రెండు మనం తలస్నానం ముందు యూజ్ చేసి వెళ్తే రిజల్ట్ చాలా బాగుంటుందండి. రెండు వేరువేరుగా కాకుండా ఒకే రోజు యూజ్ చేయండి.
ప్యాక్కి కావాల్సింది చూద్దామండి. మెంతులు 2 స్పూన్స్ తీసుకోవాలి. ముందు రోజు నైటే మనం నానబెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత మనకి అలోవెరా జెల్ కావాలండి. ఈ అలోవెరా జెల్ ఫ్రెష్ది తీసుకోవాలి. నేనైతే మా ఇంటి ముందు చెట్టు ఉందండి, చెట్టు తీసుకున్నాను. మీకు అవైలబుల్ లేకపోతే పతాంజలి అలోవెరా వాడవచ్చు. లేదా మనకి 2 ఈ విటమిన్ క్యాప్సూల్స్ కావాలండి. 2 అయితే సరిపోతాయి. ఇంకా పెద్ద జుట్టు ఉన్న వాళ్ళైతే 3 అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి అలోవెరా గురించి, ఈ విటమిన్స్ గురించి మనకు ఐడియా ఉంది కదండి. మెంతులు ఈ 3 కలిపి ప్యాక్ తయారు చేసి వేసుకుంటే జుట్టు చాలా బాగుంటుందండి. మెంతుల్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. కొంచెం థిక్గా ఉంటే బెటర్. దీనిలో మనం ఇప్పుడు అలోవెరా జెల్ని యాడ్ చేసుకోవాలి. అలోవెరా జెల్ 2 స్పూన్స్ అయితే సరిపోతుందండి, లేదా కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదు. తర్వాత మనకు కావాల్సింది ఈ క్యాప్సూల్స్ అండి. ఇది మనం కట్ చేసి దానిలో ఉన్న జెల్ని మొత్తం వేసుకోవాలి. 2 క్యాప్సూల్స్లో ఉన్న జెల్ మొత్తం వేసుకోవాలి. అలోవెరా జెల్, ఈ మెంతులు ఈ 3 హెయిర్ గ్రోత్కి చాలా ఉపయోగపడతాయండి. ఈ 3ని కలిపి రాయటం వల్ల హెయిర్ గ్రోత్ డబుల్ అవుతుంది, హెయిర్ రీక్రియేట్ అవుతుంది, రీగ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది, హెయిర్ అనేది లాంగ్గా పెరుగుతుంది, మళ్ళీ హెయిర్ ఫాల్ని తగ్గిస్తుందండి. ఇంకా మెంతుల వల్ల డాండ్రఫ్ కూడా తగ్గుతుందండి. మీ అందరికీ ఐడియా ఉంటుంది కదా. అయితే ఇట్లా కలిపిన ఈ పేస్ట్ని మనము తలస్నానం చేసే ముందు 1 అవర్ ముందు రాసుకోవాలండి. ఈ పేస్ట్ని కంపల్సరీ 1 అవర్ ఉంచుకోవాలండి. తర్వాత హెడ్ బాత్ చేయాలి. 1 అవర్ దాటి మాత్రం. ఓకే, చూసారు కదండి ఎలా తయారు చేయాలో వాటిని. నేనైతే ఇప్పుడు మీకు చూపించిన ఆయిల్ని ఆల్రెడీ నిన్న నైట్ రాసేసుకున్నానండి. ఆ ప్యాక్ అయితే వచ్చి ఎర్లీ మార్నింగ్ పెట్టేసుకొని హెడ్ బాత్ కూడా చేసేసాను. సో చూడండి, నా హెయిర్ చాలా షైనింగ్గా కనిపిస్తుంది. మీరు కంపల్సరీగా 1 మంత్ 2 మంత్స్ వాడి రిజల్ట్ చూసి నాకు కామెంట్ చేయండి. కంపల్సరీ రిజల్ట్ ఉంటుందండి. మీకు నచ్చితే ట్రై చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఓకే ఫ్రెండ్స్, బాయ్.